బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీకి సంబంధించిన బిగ్ డెవలప్మెంట్. మరి ముఖ్యంగా కేంద్ర జలశక్తి శాఖ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సమావేశానికి వచ్చేది లేదని తేల్చేసింది తెలంగాణ ప్రభుత్వం. బనకచెర్లపై ఏపీకి షాక్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. బనకచెర్లపై చర్చించేది లేదంటూ తెలంగాణ సర్కారు చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఎజెండా సవరించాలంటూ కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాసింది. తెలంగాణ ప్రతిపాదనలే ఎజెండాలో చేర్చాలంటూ లెటర్లో పేర్కొంది. సమావేశంలో బనకచెర్లపై చర్చించాలని కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగిల్ ఎజెండాను పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ భేటీకి సంబంధించి ఆ ఉత్కంఠ రెండూ పెరిగాయి. ఎందుకంటే పోలవరం బనకచెర్లకు సంబంధించి ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మారుతోంది. బనకచెర్ల వివాదం ఏ స్థాయికి వెళ్ళిపోయిందో మనం చూసాం. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఆ వాటర్ వివాదం ఆ స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలోని గోదావరి బనకచెర్లకు సంబంధించి ప్రస్తుతం పతాక స్థాయికి చేరుకుంది. గోదావరి బనకచెర్ల వివాదం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య గోదావరి నదీ జలాల వినియోగంపై తలెత్తిన వివాదం ప్రస్తుతం పీక్స్కి చేరుకుందా? ఈ అంశానికి సంబంధించి చర్చ జరుపుకుంటోంది. మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీకి సంబంధించి కేంద్ర జలశక్తి శాఖతో సమావేశం ఉంది. ఈ సమావేశానికి వచ్చేది లేదంటూ తేల్చేసింది తెలంగాణ ప్రభుత్వం. బనకచెర్లపై ఆంధ్రప్రదేశ్కి షాక్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. బనకచెర్లపై చర్చించేదే లేదంటూ తెలంగాణ సర్కార్ చెప్పుకొచ్చింది. ఎజెండా సవరించాలంటూ కేంద్ర జలశక్తి శాఖకు లేఖను రాసింది. తెలంగాణ ప్రతిపాదనలే ఎజెండాలో చేర్చాలంటూ లెటర్లో పేర్కొంది. ఇక ఈ సమావేశంలో బనకచెర్లపై చర్చించాలని కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగిల్ ఎజెండాను ప్రతిపాదించింది. మరి ముఖ్యంగా ఎటువంటి అంశాలను పేర్కొనడం జరుగుతోంది. ఇటు తెలంగాణ కేంద్ర జలశక్తి శాఖకు ఎటువంటి అంశాలను ప్రతిపాదిస్తూ లేఖలో ప్రస్తావించడం జరిగింది. ఎటువంటి అంశాలను ప్రస్తావించాలంటూ డిమాండ్ చేస్తాం. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి అంశాలను తన లెటర్లో పేర్కొంది? ఎగ్జాక్ట్లీ, అంటే ఢిల్లీలో కేంద్ర మంత్రి సమక్షంలో జరగాల్సినటువంటి యాక్చువల్ అయితే షెడ్యూల్ ప్రకారం ఈ రోజు జరగాలి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సీఎంల సమావేశంలో బనకచెర్లపై చర్చించాలని ఒక సింగిల్ ఎజెండాకు సంబంధించినటువంటి ఏపీ ఇచ్చినటువంటి ప్రతిపాదనని తిరస్కరించింది. ఇప్పటికే కృష్ణా పైన పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, గతంలో కేంద్రం ఇచ్చినటువంటి హామీ ప్రకారం పాలమూరు హిందీ ప్రాజెక్టులకు సంబంధించిన జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడం, తుమ్మిడిహట్టి వద్ద నిర్మించినటువంటి ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటి కేటాయింపుతో పాటు ఏబీఐపీ సాయం, ఇచ్చపల్లి వద్ద ఉన్నటువంటి 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి ఒక కొత్త ప్రాజెక్టు నిర్మాణం, ఈ అంశాలపైన ఇప్పటికే ఎజెండాను తెలంగాణ రాష్ట్రం నుంచి పంపించింది. అయినా అది ప్రతిపాదన తీసుకోకపోవడంతో ఏపీ ఇచ్చినటువంటి బనకచెర్ల ఎజెండాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిన్న కేంద్రానికి లేఖ రాసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే రాష్ట్ర ప్రభుత్వం నుంచి. సో బనకచెర్ల సమావేశంలో చర్చించాల్సినటువంటి అవసరమే లేదు అంటూ ఈ లేఖలో చాలా స్పష్టంగా పేర్కొంది. సో ఈ రకంగా బనకచెర్ల పైన చర్చకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు అంటూ కేంద్రానికి రాసినటువంటి లేఖలో చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేసింది. జిఆర్ఎంబి, సిడబ్ల్యూసి, ఈఏసి బనకచెర్ల పైన తీవ్ర అభ్యంతరాలు కూడా తెలిపాయి. ఇప్పటి వరకు బనకచెర్లకు సంబంధించినటువంటి ఎలాంటి అనుమతులు లేవు అంటూ కూడా ఈ లేఖలో కొన్ని అంశాలను ప్రస్తావించే ప్రయత్నం చేయడం జరిగింది. అందుకే చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పులను ఉల్లంఘించే బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరమే లేదనేటువంటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై కూడా చర్చించడం ఇప్పుడు అవసరం లేదు, తెలంగాణ ప్రభుత్వానికి అవసరం లేదంటూ కూడా కేంద్రానికి లేఖలో తెలిపే ప్రయత్నం చేసింది. సో ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తాయి అనేటువంటిది అందులో పేర్కొంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి ప్రతిపాదనని అక్కడ కేంద్రానికి లేఖ రూపంలో తెలంగాణ తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. బనకచెర్ల పైన ఇలాంటి చర్చకు మేము సిద్ధంగా లేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఖచ్చితంగా తెలంగాణ నీటి వనరులను నష్టపోయే పరిస్థితి ఉంటుంది. రేపు రైతాంగం రూపంలో కానీ ఇంకా ఇతర తెలంగాణ ప్రజల రూపంలో కానీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. బనకచెర్ల ప్రాజెక్టుకు ఓకే చెప్పినా దానిపైన చర్చలకు సిద్ధంగా ఉన్నా అనేటువంటిది ఒక స్పష్టతనిచ్చే ప్రయత్నం చేసింది లేఖ రూపంలో. మొత్తానికి చర్చలు లేవు బనకచెర్ల పైన, రాష్ట్ర ప్రయోజనాలే అత్యంత ప్రాధాన్యం అనేటువంటిది చెప్తా ఉన్నారు. కానీ అక్కడ బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి విమర్శ ఏంటంటే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టేట్మెంట్ చేశారు. దాంట్లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించి బనకచెర్ల పైన చర్చకు నిర్ణయం తీసుకొని ఓకే లోపాయకారం ఒప్పందంగా ఓకే అనుకున్నారు.
ఈ విషయం బయటికి పొక్కడంతో నిన్న హడావుడిగా లేఖ రాశారు. యాక్చువల్ గా అయితే సీఎం షెడ్యూల్, ఢిల్లీ టూర్ షెడ్యూల్ నిన్న సాయంత్రం బయలుదేరి వెళ్ళిపోయారు ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీకి. కాబట్టి ముందుగానే షెడ్యూల్ ఫిక్స్ అయింది, అంతా ఓకే అనుకున్నారు చర్చించడానికి. కానీ చివరాఖర్లో ఈ విషయం సమాచారం బయటకు పొక్కడంతో ప్రతిపక్షాలు దీనికి ఫోకస్ చేయడంతో లేఖ పంపి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి ఢిల్లీలోనే ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి అనేటువంటి ఒక అంశాన్ని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ఢిల్లీలో ఉన్నటువంటి సిచ్యువేషన్. సో వీటన్నిటి నేపథ్యంలో మొత్తానికైతే ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ నుంచి బనకచెర్ల పైన అంటే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం లేఖలో ప్రస్తావించినట్టుగా మరి ముఖ్యంగా ఆ అంశాలకు సంబంధించి అంటే బనకచెర్ల మినహా చర్చకు రావాలంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం అంటోంది. సింగిల్ ఎజెండాగా బనకచెర్ల మీద డిస్కషన్ జరగాలంటూ ఆంధ్రప్రదేశ్ అంటున్న పరిస్థితి ఉంది సింగిల్ ఎజెండాగా చూసుకుంటే. సో ఎక్కడైనా సింక్రనైజ్ అయ్యే అవకాశం ఉందా? ఇద్దరు ఒక చోట కూర్చొని అంశానికి సంబంధించి చర్చించే అవకాశం, మరి ముఖ్యంగా కేంద్ర జలశక్తి శాఖకు సంబంధించి ట్రిబ్యునల్స్ ని కేంద్ర ప్రభుత్వాన్ని దీంట్లో చేసినటువంటి అభ్యర్థన ఏంటంటే ఇప్పటికే పెండింగ్ ఉన్నటువంటి అంశాలపైన క్లారిటీ రావాలనేటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. దాంట్లో కృష్ణా పైన పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టుల అనుమతులు, వాటికి సంబంధించి నీటి కేటాయింపులు, గతంలో కేంద్రం ఇచ్చినటువంటి హామీ ప్రకారం పాలమూరు డిండి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఏదైతే హామీ ఉందో వాటిని జాతీయ ప్రాజెక్టులుగా గుర్తిస్తామనేటువంటిది. జాతీయ ప్రాజెక్టులుగా గుర్తిస్తే దాదాపు 60% పైగా కేంద్రమే నిధులు వెచ్చించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రకంగా రాష్ట్రం పైన పూర్తి స్థాయిలో భారం తగ్గే పరిస్థితి ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో. వీటిపైన ప్రెజర్ చేస్తే ఒకవేళ బనకచెర్ల విషయంలో చర్చకు ఒకవేళ తెలంగాణ రాష్ట్రం సిద్ధంగా ఉండాలనుకుంటే వీటన్నిటినీ ఫస్ట్ ఓకే చేయాలనేటువంటి డిమాండ్ చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది ఇప్పటికే పెండింగ్ లో ఉన్నటువంటిది. సో వాటిని ప్రెజర్ చేసి తుమ్మిడిహట్ట వద్ద నిర్మించినటువంటి ప్రాజెక్టు కూడా 80 TMCల నీటి కేటాయింపుతో పాటు ఏబిఐపి సహాయాన్ని అడుగుతున్నటువంటి పరిస్థితి. సో ఈ డిమాండ్స్ ని తెలంగాణ కేంద్రం ముందుంచుతుంది. గతంలో కేంద్రం ఇచ్చిన హామీలు, ట్రిబ్యునల్స్ మా వద్ద ఉన్నటువంటి పెండింగ్ ఇష్యూస్, సో అనుమతులకు సంబంధించి కేంద్రం జాతీయ హోదా ఇవ్వాల్సినటువంటి ప్రాజెక్టుల గురించి, ఇందాక చెప్పినట్టు డిండి, తర్వాత పాలమూరుకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు. సో వీటి విషయంలో డిమాండ్ ని ఒక గట్టిగా వినిపించే ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఒకవేళ దీనికి ఓకే అనుకుంటే తప్ప బనకచెర్ల విషయం పైన అసలు చర్చకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు అనేటువంటిది ఒక మెసేజ్ రూపంలో ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. తర్వాత ఇచ్చంపల్లి వద్ద ఉన్నటువంటి 200 TMCల వరద జలాల వినియోగానికి కూడా కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటికే తెలంగాణ నుంచి ఒక ఎజెండాను పంపింది. అది వరద జలాలు, వరదలు వచ్చినప్పుడు నీరు వృధా అవుతుంది, సముద్రంలో కలుస్తుంది. కాబట్టి ఆ నీటిని ఉపయోగించుకోవడానికి అక్కడ ప్రాజెక్టుకు కట్టుకోవడానికి అనుమతి ఇవ్వాలి. 200 TMCల సంబంధించినటువంటి అంశం పైన వీటిని మొత్తానికైతే ఈ ప్రతిపాదనలు తెలంగాణ తెరపైకి తీసుకురావడంతో నెక్స్ట్ ట్రిబ్యునల్స్ దగ్గర ఉన్న పెండింగ్ అంశాలు, కేంద్రం ఇవ్వాలనుకుంటున్నటువంటి జాతీయ హోదా అంశాలు, వీటన్నిటిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్ మధు, మొత్తం అయితే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి సంబంధించి ఈరోజు ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. మరి ముఖ్యంగా ఈరోజు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తి శాఖ సమావేశం జరగాల్సి ఉంది. ఈ సమావేశానికి వచ్చేది లేదంటూ తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. బనకచెర్లపై ఏపీకి షాక్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. బనకచెర్లపై చర్చించేది లేదంటూ తెగేసి చెప్పింది తెలంగాణ సర్కార్.